సామెతల గ్రంథం 23వ అధ్యాయం 21వ వచనం చూస్తే త్రాగుబోతులు తిండిబోతులు దరిద్రులగుదరని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖం, ఎవరికి జగడములని చూస్తే 29వ వచనంలో ద్రాక్షారసంతో ప్రొద్దుకొచ్చేవారికంట ఎవరైతే త్రాగుడికి బానిసలైపోయి త్రాగుబోతులుగా తిరుగుబోతులుగా వారింటి వారిని బాధపెట్టేవారుగా ఉంటారో వారికి శ్రమని దేవుని వాక్యం స్పష్టంగా తెలియచేస్తుంది. అందుకే దేవుడు చెప్తాడు, మీ శరీరము దేవుని ఆలయం, ఆ శరీరాన్ని పాడు చేస్తే దేవుడు నేను పాడు చేస్తాడని వాక్యంలో ఉంటుంది. కాబట్టి నీ శరీరము దేవుడిచ్చింది, దేవుని ఆలయం, దాన్ని పాడు చేసుకునే హక్కు నీకు లేదు. కాబట్టి త్రాగుబోతులుగా ఉన్న వాళ్ళని మనం చూస్తే విచ్చలవిడితనంగా వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉంటారు. కానీ ప్రతి దానికి తీర్పు ఉందని జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు. మత్తయి సువార్తలో కూడా ఉంటుంది, ప్రతి దానికి ప్రతి పనికి మనం మాట్లాడే ప్రతి మాటకి తీర్పు ఉంది. తప్పక దేవునికి లెక్క చెప్పాలి. నీకు ఇచ్చిన జీవితం కొరకు నీ దేవుడు తప్పకుండా లెక్క అడుగుతాడు. కాబట్టి నువ్వు ఎలా బ్రతుకుతున్నావు, ఎలా ఉంటున్నావు, ఎలా మాట్లాడుతున్నావు. మనకి నిర్గమకాండము 20వ అధ్యాయంలో చూసినట్లయితే నీ పొరుగు అనేది దేనిని ఆశించొద్దన్నాడు దేవుడు. భార్యనైనా, ఎద్దునైనా, గాడిదనైనా, దేన్నైనా దేవుడు ఆశించొద్దన్నాడు. మన పొరుగు వానిది ఏది ముట్టుకున్నా మనం శిక్ష తప్పించుకోలేము. దేవుడు అంటాడు కదండి, మనం దేవునికి ఇష్టంగా బ్రతికినప్పుడే దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటాం. దేవునికి విరోధమైన పనులు చేస్తూ దేవుడు నా తోడుగా ఉన్నాడంటే ఎట్టి పరిస్థితుల్లో జరగని పని. దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన చూస్తున్నాడని ఎవరు భయపడతారో, తమ జీవితాన్ని ఎవరు కాపాడుకుంటారో, తమ శరీరాన్ని ఎవరు కాపాడుకుంటారో వారిని మాత్రమే దేవుడు ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. అలాగే మనం కూడా దేవుని మార్గంలో నడవాలి. మనం దేవునికి ఇష్టం లేని పనులు చేసి దేవుని శిక్షను మనం తప్పించుకోలేమంట. దేవుని శిక్ష ఆయన చేతిలో పడటం చాలా భయంకరమైన పరిస్థితి. ఎవ్వరూ లేవదేయలేరండి మనల్ని. దేవుని చేతిలో పడడం భయంకరం. కాబట్టి ఈరోజే దేవునికి ఇష్టం లేని పనులు చేసేవారు వారి హృదయాలు, వారి జీవితాలు సరి చేసుకుంటే దేవుడు ఎంతగానో దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. కొన్ని మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.